అల్లు కుటుంబంలో ఈ మధ్య ఓ విషాదం జరిగింది. అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నం ఈ మధ్య కన్నుమూశారు. ఈ విషాదం నుంచి బయటకు వచ్చి త్వరలోనే ఈ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకటిగా ఉన్న అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. నైనికతో నిశ్చితార్థం జరుపుకోబోతున్నాడు. ఈ ఎంగేజ్మెంట్ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పుడు 38 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు శిరీష్. ఈ మధ్య అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రకటన ట్రెండింగ్ అయింది. ప్యారిస్ ఈఫిల్ టవర్ ముందు తన ఫియాన్సీ చేతిని పట్టుకుని ఉన్న ఫోటోతో పాటు మా తాత అల్లు రామలింగయ్య గారి జన్మదినం సందర్భంగా నేను నైనికతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నా అని పేర్కొన్నాడు. ఇది లవ్ మ్యారేజ్. రెండు కుటుంబాలు కూడా ఆనందంగా అంగీకరించాయని శిరీష్ పేర్కొన్నాడు. అయితే అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నైనిక ఎవరు అనేది ప్రస్తుతం అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలిసిన వివరాల ప్రకారం ఆమె హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాల్లో ఆమె కుటుంబం ప్రముఖంగా ఉంది. ఓ పెద్ద కుటుంబం నుంచే నైనిక వస్తుంది. ఈ ఇద్దరి మధ్య 2 ఏళ్ల కింద పరిచయం అయిందని తెలుస్తోంది. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నైనిక శిరీష్ మధ్య పరిచయం జరిగినట్లు సమాచారం. 2 ఏళ్లకు పైగా డేటింగ్ చేసిన ఈ జంట తమ రిలేషన్ ను మంచి టైం చూసి ప్రకటించారు. ఈ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చినప్పటికీ నైనిక గురించి మరిన్ని వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. ఆమె ఫేస్ ను కూడా రివీల్ చేయలేదు శిరీష్. ఎప్పుడు బయటకు రానుందో అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు శిరీష్ ఈ పెళ్లి ప్రకటనలు తన తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా చేయడం ప్రత్యేకం. తన నాయనమ్మ కనకరత్నం గురించి కూడా ఎమోషనల్ అయ్యాడు శిరీష్. నానమ్మ తనను ఎప్పుడూ పెళ్లి చేసుకోమని చెప్పేదని, ఆమె లేకపోయినా ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నట్టు తెలిపాడు శిరీష్. తమ ఎంగేజ్మెంట్ అక్టోబర్ 31న జరగనుందని తెలిపాడు అల్లు వారబ్బాయి. గతేడాది వచ్చిన బడ్డీ తర్వాత సినిమాలను చేయలేదు శిరీష్. ప్రస్తుతం కథలు వింటున్నాడు.